ఇదిగో చూడు సిద్ధు, మా మావయ్య గారి టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీ మాట వినకుండా ఆ బసవరాజుకి టికెట్ ఇచ్చుంటే గనక ఎలాగో ఓడిపోయేవాడు. ఒకవేళ గెలిచినా కూడా పదవికో డబ్బుకో ఆశపడి పార్టీ మారిపోయి ఉండేవాడు. నా సీఎం కుర్చీ చేజారిపోయేది. నాకు టికెట్ రాకుండా చేయాల్సిన అవసరం తులసికి తప్ప ఇంకెవరికి ఉంటుందిరా? వాళ్ళెవరంటే అది ఎవరు కాదు, నేనే. పార్టీ ఆఫీస్కి వెళ్ళి సూర్యప్రతాప్ గారితో మాట్లాడి మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నేనేనండి. ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే నన్ను ఫూల్ చేయడానికి. నువ్వు తన మీద కొండంత నమ్మకాన్ని పెట్టుకున్నావు సిద్ధు. కానీ తను నిన్ను, నీ నమ్మకాన్ని ఒక వెంట్రుకలా తీసి పడేసింది. నువ్వు తనని ప్రేమించావు కావచ్చు, కానీ అది నిన్ను ఒక సాటి మనిషిలా కూడా చూడలేదు సిద్ధు. లేదంటే ఇంత దారుణానికి ఎలా ఒడిగడుతుంది? ఇలా ముందు మీ నాన్నని పదవికి దూరం చేసింది, తర్వాత నిన్ను మీ నాన్నకి దూరం చేసింది, ఇప్పుడు అత్తయ్యని కుటుంబానికి దూరం చేస్తుంది. నాకు తెలిసి ఇదంతా ఒక పథకం ప్రకారమే నీ తులసి చేస్తోంది సిద్ధు. మా మావయ్య గారి టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీకు తులసి కావాలి, కానీ దానికి కావాల్సింది నువ్వు కాదు సిద్ధు, నీ బ్యాక్గ్రౌండ్. అది నిజంగానే నిన్ను ప్రేమించుంటే ఖుషీని ఎప్పుడో వాళ్ళకి అప్పగించేది. నిజంగా నిన్ను నమ్ముంటే నీతో హ్యాపీగా కాపురం చేసేది. నిజంగా నువ్వు కావాలి అనుకుంటే నీతో బిడ్డని కనేది, నీ మాటల్ని గౌరవించేది. ఇప్పుడైనా నన్ను నమ్ము సిద్ధు, దానికి ఒళ్ళంతా స్వార్థమే. నీకు భార్యగా ఉండే అర్హత దానికి అస్సలు లేదు. అయినా సరే ఇంకా నువ్వు అదే కావాలి అనుకుంటే అది నీ ఇష్టం. కానీ లైఫ్ లాంగ్ నిన్న తులసి బాధ పెడుతూనే ఉంటుంది. అర్థమైందా సిద్ధు? తులసి తులసి నన్నెందుకు మోసం చేశావు? నన్నెందుకింత మోసం చేశావు? అయ్యో సిద్ధు, నీకిదంతా చెప్పింది తన గురించి నిజం తెలుసుకుంటావని మాత్రమే కాదు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటావని కూడా. అర్థమైందా సిద్ధు? సిద్ధు నా మాటలు పూర్తిగా నమ్మేశాడు. ఈ కోపం, ఆవేశం, ఆగ్రహం చూస్తుంటే ఇంటికెళ్ళి విశ్వరూపం చూపించడం ఖాయం. తులసి కాసుకోవే,
నీ కథ క్లైమాక్స్కి వచ్చేసింది. మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మదిరాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం ఈ జన్మలైన వీడని బంధం మనదిలే రేనైన కాంతి పంచు చంద్రం నీవులే శిశిరం వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో నిన్ను మది వీడదే మధురమే హిమ మధురమే కన్ను కలని ఏంటి రెడీ అవుతున్నావా? మ్హూ. ఇదిగో ఈ ఫ్లవర్స్ పెట్టుకో. ఇదిగో ఈ చీరకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి కూడా వేసుకోవాలి, సరేనా? అబ్బో ఈరోజేంటో మేడం గారు అన్నిటికీ అంటున్నారు. అయ్యో ఇదంతా నా డ్రీమా?